హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కోనసీమ తిరుమలగా పిలువబడే శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకుందామండి. అలాగే ఈ ఆలయం యొక్క ప్రత్యేకతను, స్థల పురాణం కూడా తెలుసుకుందాము. అలానే ఈ టెంపుల్కి ఎలా చేరుకోవాలి అన్నీ కూడా తెలుసుకుందామండి. ఈ వాడపల్లి అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంకి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రావులపాలెం నుండి బస్సెస్ అలానే ఆటోలు కూడా ఉంటాయి. అలాగే రావులపాలెం చేరుకోవడానికి ప్రతి సిటీ నుండి బస్సెస్ ఉంటాయి. ఒకవేళ ట్రైన్లో వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే రాజమండ్రి దిగాల్సి ఉంటుంది. రాజమండ్రి నుండి రావులపాలెం 30 కిలోమీటర్లు ఉంటుంది. లేదా ట్రైన్లో వెళ్ళి తణుకు దిగి అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు. తణుకు దిగితే అక్కడి నుంచి కూడా సుమారు 30 కిలోమీటర్లు ఉంటుంది. మేము ఎర్లీ మార్నింగ్ 6కి గుడివాడ నుంచి స్టార్ట్ అయ్యి వాడపల్లికి అయితే వెళ్తున్నామండి. వాడపల్లి చేరుకునేటప్పటికి మాకు సుమారు 10 గంటలు అయింది. మేము బ్రేక్ఫాస్ట్కి మధ్యలో ఆగాం కాబట్టి మాకు 4 అవర్స్ టైం పట్టిందండి. ఈ వే అంతా కూడా చాలా బాగుందండి. చుట్టూ పచ్చని పంట పొలాలు, అరటి తోటలు, అలాగే చామంతి తోటలు, పూల తోటలతో చాలా బాగుంది. వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ మేమైతే టెంపుల్ వరకు వచ్చేసాము. ఇక్కడ చూడండి, బైక్ పార్కింగ్ అలానే కార్ పార్కింగ్ కూడా ఉన్నాయి. ఇక్కడ పక్కన టెంకాయలు అలానే తులసి మాలలు, నెక్స్ట్ పూలమాలలు ఉన్నాయి. ఇవి తీసుకొని వెళ్తుంటే దారిలో మాకు నర్సరీలు అయితే కనిపించినాయండి. ఇక్కడ నర్సరీలు కూడా బాగానే ఉన్నాయి. చాలా రకాల మొక్కలు చాలా అందంగా చాలా బాగున్నాయండి. టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కొబ్బరికాయలను అయితే కొట్టి, ఆ తర్వాత ఇక్కడ ట్యాప్స్ అయితే ఉన్నాయి. కాళ్ళు అవి కడుక్కొని లోపలికైతే వెళ్దాము. ఇప్పుడు ఈ క్షేత్రం గురించి తెలుసుకుందామండి. ఈ వాడపల్లి క్షేత్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.
అవి 7 శనివారాలు ఈ టెంపుల్కి వచ్చి 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లయితే మనం అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. 7 శనివారాలు అయిన తర్వాత అష్టోత్తరం చేయించుకుంటారు. ఇక్కడ అష్టోత్తరం టికెట్ ఆన్లైన్లోనే తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది భక్తులు ఈ వాడపల్లి క్షేత్రానికి కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకుంటారట. ప్రతి శనివారం ఈ క్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ ఫ్రైడే అయినా కూడా ఈరోజు కూడా బాగానే ఉన్నారండి. శనివారం దర్శనానికి 5 గంటల నుండి 6 గంటల సమయం పడుతుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత రద్దీగా ఉంటుందో. ఇక్కడ స్పెషల్ దర్శనం క్యూలు కూడా ఉంటాయి. టికెట్ కాస్ట్ వచ్చి 200 రూపాయలు, అలానే 50 రూపాయలు. ఇవి కూడా చాలా టైం పడుతుందిట శనివారం అయితే. ఈ క్షేత్రంలోని వెంకటేశ్వర స్వామిని వారిని 7 వారాల వెంకన్న అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రంలో ప్రతిరోజు కూడా అన్నదానం జరుగుతుంది. మేము ఫ్రైడే వెళ్ళాం కదా, అయినా కూడా ఎక్కువగానే ఉన్నారు. అదే శనివారం అయితే అసలు ఖాళీ అనేది ఉండదంట. టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, అలానే సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. ఇప్పుడు ఈ క్షేత్ర స్థల పురాణం తెలుసుకుందాము. గౌతమి నది తీరాన అందమైన పచ్చని పంట పొలాల మధ్యన ఉంటుంది. ఈ వెంకటేశ్వర స్వామి వారు ఎర్రచందనం చెక్కలో స్వయంభూగా వెలిశారు. ఆ రోజుల్లో పెనుబోతు గజేంద్రుడి గారు కొన్ని ఓడలకు అధిపతిగా ఉండేవారు. ఒకరోజు పెద్ద తుఫాను కారణంగా తన ఓడలన్నీ సముద్ర గర్భంలో అదృశ్యమైపోయాయి. తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు చేరితే స్వామివారిని నది గర్భం నుండి తీయించి గుడి కట్టిస్తానని మొక్కుకున్నాడు. ఓడలు ఒడ్డుకు చేరాయి. గజేంద్రుడు స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడున్న ప్రదేశంలో గుడిని కట్టించారు. కాలక్రమేణా ఆలయ అర్చన కైంకర్యాలు భారంగా మారాయట. కొన్నేళ్ల తర్వాత సదాచార సంపన్నుడు, దైవభక్తుడు అయిన పెద్దాపురం సంస్థానాధీశుడు రాజా శ్రీ వచ్చవాయి తిమ్మ గజపతి మహారాజు గారికి చందన విగ్రహ రూపుడు అయిన శ్రీ స్వామివారు కలలో కనపడి, దైవ సమారాధనలో నీవు పునీతుడివి అయితే వైకుంఠాన్ని చేరుతావు అని చెప్పారు. అప్పుడు రాజుగారు తన కలలో కనిపించిన స్వామి చిహ్నాలను పండితులకు తెలియజేసి, అటువంటి మూర్తిని ఎక్కడైనా చూశారా అని ప్రశ్నించగా, ఆ స్వామి ఎవరో కాదు, శ్రీ వాడపల్లి శ్రీ వెంకటేశ్వరుడు అని చెప్పి అందరూ వాడపల్లి చేరుకున్నారు. శ్రీ స్వామివారి నిత్య ధూపదీప నైవేద్యాల నిమిత్తం 1759లో రాజుగారు తన స్థిరాస్తులను 275 ఎకరాల భూమిని భక్తిపూర్వకంగా స్వామివారికి సమర్పించెను. ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణోత్సవం చైత్రశుద్ధ ఏకాదశి రోజున అత్యంత అద్భుతంగా జరుగుతుంది. టెంపుల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. విశాలమైన ఆవరణలో చాలా బాగుంది. మనం ఎక్కడ చూసినా స్వామివారు శంకు చక్రాలతో ఉంటారు కదా, ఇక్కడ చూసినట్లయితే స్వామివారు శంకు చక్రాలతో పాటు గదాధరుడై ఉంటారు. ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు. ఈ టెంపుల్లో కళ్యాణం నిర్వహిస్తే వివాహం ఆలస్యమైన వారికి త్వరగా కళ్యాణం అవుతుందని చెప్తారు. ప్రతి శనివారం 40,000 నుండి 50,000 మంది భక్తులు దర్శిస్తారని అంచనా. ఇదే ఆవరణలో ఇక్కడ శివాలయం కూడా ఉందండి. ఈ మహాశివుని కూడా దర్శించుకుందాము. మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. చాలా బాగా అనిపించిందండి. నెక్స్ట్ చిన్నగా షాపింగ్. మనం మొక్కలు చూస్తే అస్సలు వదిలిపెట్టాం కదా, ఇక్కడ నర్సరీలు చాలానే ఉన్నాయి. మొక్కలైతే చూసామండి, తీసుకున్నాం కూడా. చాలా వెరైటీలు ఉన్నాయి. పళ్ళ మొక్కల దగ్గర నుంచి పూల మొక్కలు, ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ మొక్కలు తీసుకొని
నెక్స్ట్ స్టార్ట్ అయిపోయాము. ఇంకొక విషయం ఏంటంటేనండి, ఆత్రేయపురంకి 5 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ఈ వాడపల్లి. ఆత్రేయపురం అనగానే మన అందరికీ గుర్తొచ్చేది పూతరేకులు కదా. ఇక్కడ దారిలో మేము పూతరేకుల షాప్ దగ్గర ఆగామండి. శ్రీ వెంకటేశ్వర నేతి పూతరేకులు అని ఉంది, అక్కడ ఆగాము. మేమైతే పూతరేకులు తీసుకున్నామండి. వీళ్ళు కావాలనుకుంటే కొరియర్ కూడా చేస్తారట, ఆర్డర్ చేస్తే కొరియర్ చేస్తారట. నెక్స్ట్ మేము గోదావరి దగ్గర అయితే ఆగామండి. గోదావరి నది దగ్గర ఒక 10 or 15 minutes స్పెండ్ చేసి రిటర్న్ అయిపోయామండి. ట్రిప్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ స్వామిని దర్శించుకుంటే చాలా బాగా అనిపించింది. టెంపుల్లో కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి. మీరు కూడా ఈ వాడపల్లి క్షేత్రానికి వెళ్ళి ఈ స్వామివారిని దర్శించుకోండి. 7 వారాలు 7 ప్రదక్షిణలు చేసి 7 దర్శనాలు చేసుకుంటే మనం కోరుకునే కోరిక జెన్యూన్ అయితే తప్పక నెరవేరుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. మరొక వీడియోతో కలుసుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.